గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజీ మోరా అంజీ సెవెన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం వచ్చేసి ఇప్పుడు పీసీఎస్ఐ సంబంధించిన గ్రౌండ్ ఎలా చేయాలి గ్రౌండ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఇందులో కూడా విభాగాల వారీగా ఉంటుందండి. వచ్చేసి సివిల్ కానిస్టేబుల్, ఒకటి రెండు, ఆర్మూర్ రిజర్వ్, లేదా ఏఆర్ కానిస్టేబుల్ అంటారు, స్టేబుల్, మూడు టీఎస్ఎస్పి కానిస్టేబుల్, నాలుగు వచ్చేసి ఫైర్ కానిస్టేబుల్, ఐదు ఎక్సైజ్ అంటారు. ఎక్సైజ్ ఏదైనా కానిస్టేబులే ఇది స్టేబుల్. ఆరు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్. అయితే ముఖ్యంగా మనము సివిల్ కానిస్టేబుల్ దేనిలో ఎట్లా పరిగణలోకి తీసుకుంటారంటే, దీనికి మినిమం గ్రౌండ్ మార్క్స్ ఉన్నా సరే, మినిమం గ్రౌండ్ మార్క్స్ 60+ ఉంది, ప్లస్ నీకు ఒక 125, 130, 125+ మార్క్స్ లేదా, అయితే ఇది వేరియేషన్ బీసీ ఎస్సీ ఎస్టీ 125+ ఎస్సీ ఎస్టీకి, ఇలా ఒక 130 ఇట్లా ప్లస్ వచ్చేసి బీసీ, ఇట్లా వచ్చేసి ఇక మీకు తెలిసి ఎకనామిక్ బ్యాక్వర్డ్ అనేది వాళ్ళకు వచ్చేసి మీకు వాళ్ళకి తక్కువనే కట్ ఆఫ్ అవుతుంటుంది. మీకు వాళ్ళకి చెప్పనక్కర్లేదు. వాళ్ళు వచ్చేసి 100, 105, 110 కట్ కావడం సంబంధించింది. అలా వచ్చేసి జనరల్ కేటగిరీ అంటే వాళ్ళకి ఇది వస్తుంది. ఆర్మూర్ రిజర్వ్ కానిస్టేబుల్ అనేది ఎలా, ఖచ్చితంగా 80 నుంచి 85 గ్రౌండ్, 85 అంటే ఈ మధ్యలో గ్రౌండ్ మార్క్స్ ఉంటే, మీకు ఒక 110 నుంచి 120 అంటే ఈ రేషియోలో మార్క్స్ ఉంటాయి. ఇది మనం బీసీ ఎస్సీ ఎస్టీలకు వేరియేషన్ ఉంటుందండి. ఎస్సీ ఎస్టీలకు ఉంటే మీకు రావడానికి అవకాశం ఉంటుంది. 120+ కూడా ఉండొచ్చు. మనకు మారుతున్న కాలానికి వచ్చే కాంపిటీషన్కి ఎంత ఎక్కువ మార్కులు గెయిన్ చేస్తే అంత జాబ్కు మీరు అనుకూలంగా ఉంటారు. అయితే ఈ గ్రౌండ్లో వచ్చేసి 1600 మెయిన్ ఉంటుంది. ఇది 4 minutes పైన 5 minutes ఇట్లా, అంటే దేనికుంటే దాని మార్క్స్ బట్టి ఉంటుంది అన్నట్టు. 80+ ఇట్లా ఈ విధంగా మీరు ఎంత తక్కువ టైం ఇస్తే అన్ని ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఏం చేయాలి సార్ అని అంటే, మామూలుగా మనం గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది ఒక 4 నెలలు 5 నెలలు టైం పెట్టుకోవాలి. 4 నుంచి 5 months 6 months. మీరు విలేజ్ లెవెల్లో ఉన్నారు, ఏం చేయాలి, డైలీ వచ్చేసి మార్నింగ్ 5కి లేవాలి. 5 o'clock మీరు లేచి కాలకృత్యాలు తీసుకొని మీరు గ్రౌండ్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. గ్రౌండ్ లేదు, రోడ్డు పైనే వెళ్ళొచ్చు. రోడ్డు పైనే కానీ మరి తార్ రోడ్డు పైన కాకుండా మట్టి రోడ్ చూసుకోవాలి. ఎందుకంటే కాళ్ళలో ఎముక మధ్య అరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మట్టి రోడ్ అయితే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది అన్నట్టు. గ్రౌండ్ చేస్తున్నారు, మీరు గ్రౌండ్కి వెళ్ళినారు, గ్రౌండ్ కానీ రోడ్డు మీద పోతున్నారు, ఫస్టే ఒక 4 km 5 km స్టార్ట్ చేద్దామంటే అట్లా ఉండకూడదండి. మామూలుగా ఫస్ట్ ఎవరికైనా రన్నింగ్ అంటే
ఫస్ట్ 1 km, 1.5, 2 km అంటే డైలీ 5 days కన్నా ఇట్లా లిమిట్ పెంచుకుంటూ పోవాలి. 5 days 1 km కొట్టిరు మీరు, 1 km రాయండి, 1 km కొట్టిరు. 5 నుంచి 10కి 1.5 పెంచాలి, 1.5 km ట్రై చేయాలి. అలా 1.5 నుంచి 2 km ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. ఏంది సారేమో 1600 అన్నాడు, సారేమో 1600 మీటర్స్ అన్నాడు, మళ్ళీ ఏమో 1 km, 1.5 km, 2 km అంటున్నాడు. మనకు ప్రతి వ్యక్తి బ్రీతింగ్ కంట్రోల్ కావాలి. ఫస్ట్ బ్రీతింగ్ కంట్రోల్ కావాలంటే లాంగ్ రన్ ఎంచుకోవాలి. లాంగ్ రన్ ఎంచుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బ్రీత్ కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి నీకు స్ట్రెంగ్తెన్ అవుతావు, అంటే బలంగా స్ట్రెంగ్తెన్ అవుతావు. దీంతో పాటు పుల్అప్స్ చేయాలి. పుల్అప్స్ అంటే మీకు తెలుస్తుంది, బార్లని, డిప్స్ పోయాలి. డిప్స్ అంటే నీకు కాలు చేతుల కింద చేసేది. అబ్డమింగ్స్ చేయాలి, అబ్డమింగ్స్. ఇవన్నీ చేయడం వల్ల ఏమైతే నీ బాడీ స్ట్రెచబుల్ అవుతుంది. స్ట్రెచబుల్ అయ్యి మామూలుగా మనకు గ్రౌండ్లో మంచి మార్క్స్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నీకు స్కోరు నీకు లేదు, ఇక 125, 130 ప్లస్లో లేదు, 110 వచ్చినాయి, ఆ 110ను బై ఇక ఏఆర్కి వచ్చేసి బై 2 చేస్తారు. చేస్తే 55 మార్కులు ప్లస్ నీకు గ్రౌండ్లో 80 వచ్చినాయి. 55 ప్లస్ 80 ఎంత అవుతుంది? 135. అంటే మీరు 135లా ఏఆర్ కానిస్టేబుల్ రీచ్ అవుతారు. ఎస్సీ ఎస్టీ ఆ కేటగిరీలో అయితే మ్యాక్సిమం. బీసీలకు వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది మామూలుగా. ఈ 110 కంటే కొంచెం ఇంకా 80 అంటే 85 తెచ్చిన అనుకో, గ్రౌండ్ 85 తెచ్చినా కదా ప్రశాంతంగా ఉంటే అది మళ్ళా ఇబ్బంది అవుతుంది. గ్రౌండ్ ఎంత పోరాట పటిమ చేస్తారో ఎగ్జామ్ కూడా అదే లెవెల్లో చదవాలి. మామూలుగా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు పోలీస్ కానిస్టేబుల్ ఏవి ఉంటుంది, జనరల్ స్టడీస్ ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, అలాగే వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది. బేసిక్ ఇంగ్లీష్ అంటే ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, వర్బ్స్, ఇవన్నీ ప్యాసివ్ వైజ్, యాక్టివ్ వైజ్, అలాగే కరెక్షన్ సెంటెన్స్, ప్రొనౌన్స్, ప్రోవర్బ్స్, ప్రొనౌన్సేషన్స్, ఇవన్నీ ఉంటాయి. అలాగే మ్యాచింగ్ ఉంటుంది. దాన్ని డిఫరెంట్ వేలో అడుగుతుంటాడు. అడిగినప్పుడు 25 క్వశ్చన్లకు మీరు ఈ బేసిక్ ఇంగ్లీష్ను ఒక బుక్ దొరుకుతుంది. బేసిక్ ఇంగ్లీష్ ఆ బుక్ తీసుకొని మీరు ప్రాక్టీస్కి చేయాలి. అయితే అలాగే నేను ఇంగ్లీష్ కూడా అప్పుడప్పుడు క్లాస్ చేయడం జరుగుతుంటుంది. మీరు రెగ్యులర్గా కూడా క్లాస్ చేస్తా, మీరు సంబంధించి అడిగితే దాన్ని కూడా రెగ్యులర్గా క్లాస్ చేయడం జరుగుతుంది. మీరు ఇంగ్లీష్ కూడా ఉంటుంది దీని మీద. టీఎస్ఎస్పి కానిస్టేబుల్ సేమ్ ఉంటుంది, 85 మార్కులు. 85 మార్కులు గ్రౌండ్లో, 80 నుంచి 85 మార్కులు ఉంది. ఎగ్జామ్లో 110 కాకుండా 105 వచ్చినాయి. అరే సార్ 105 వచ్చినాయి కదా జాబ్ రాదా అంటే వస్తుంది. అది ఏఆర్ కంటే ఏఆర్ కింద ఉన్న టీఎస్ఎస్పి కానిస్టేబుల్ వస్తుంది. కానిస్టేబుల్ అందరూ ఒకటే, బట్ వేరియేషన్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి. సివిల్ కానిస్టేబుల్ అంటే స్టేషన్కి సంబంధించిన డ్యూటీస్ ఉంటాయి. ఏఆర్ ఆర్మర్ రిజర్వ్ కానిస్టేబుల్ అంటే మన ఎస్పీ సార్ పరిధిలో ఉన్న, మన డిస్టిక్ పరిధిలో ఉన్న డ్యూటీస్ చేయడం జరుగుతుంటుంది. అలాగే టీఎస్ఎస్పి కానిస్టేబుల్ అంటే బెటాలియన్, ఒక బెటాలియన్ ఉంటుంది. ఉదాహరణకు బీచ్పల్లి 10th బెటాలియన్, అలాగే 1st బెటాలియన్ అని కూడా అట్లా బెటాలియన్స్ ఉంటాయి. అట్లా ఆ విధంగా ఆ బెటాలియన్లో వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి వచ్చేసి మొన్న స్టేట్ లెవెల్ పోస్టులు ఉన్నాయి, కానీ మొన్న డిస్టిక్ లెవెల్గా తీసేది జీవో తీసి మనకు టీఎస్ఎస్పి కానిస్టేబుల్ కూడా. మీరు ప్రిపరేషన్లో ఇలా అంటే మనకు ఎట్లా ఉంటే ఎట్లా జాబ్ వస్తుంది అనే దాని అన్ని జాబులు ఓకే, జాబ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ జాబే కావాలి, ఆ జాబే కావాలి, సివిలే కావాలి, ఏఆర్ఏ కావాలి, టీఎస్ఎస్పి కావాలి కాదు, అన్నీ వేరు. ఫైర్ కానిస్టేబుల్ మనం ఎగ్జామ్లో ఎక్కడైతే ఎక్కువ స్కోరింగ్ ఉంటుందో అప్పుడు ఏమొస్తుంది, ఫైర్ కానిస్టేబుల్ రావడం జరుగుతుంది. ఫైర్ కానిస్టేబుల్ ఇప్పుడున్న నీవు మామూలుగా వచ్చిన వాళ్ళ దాంట్లో నీకు టాప్ మోస్ట్ ఉన్నాయి, 140+ ఉన్నాయి మార్క్స్. అప్పుడు ఏంటి, నువ్వు ఫైర్ ఆప్షన్ ఇచ్చుకున్నావు ఆల్రెడీ, అప్పుడు ఏమొస్తుంది, ఫైర్ కానిస్టేబుల్ జాబ్ రావడం జరుగుతుంది. ఫైర్కి సంబంధించిన ఏముంటుంది, అగ్నిమాపక డ్యూటీస్ ఉంటాయి. అగ్నిమాపక డ్యూటీస్ అనేది ఇప్పుడు ఏదైనా విపత్కర పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకు ఒక అగ్ని ప్రమాదం జరిగింది, ఏదైనా అగ్ని ప్రమాదం ఎక్కడ జరుగుతుంది, ఇప్పుడు విలేజ్లలో అయితే ఇప్పటికి కూడా గుడిసెలు ఏమైనా ఉంటే
అవి అంటకపోతుంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే మనం అగ్ని ప్రమాదం ఫైర్ వాళ్ళకి ఫోన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వెంబడే వచ్చి స్పందించి దాన్ని ఆర్పడం జరుగుతుంది. అదొక్కటే కాకుండా మన మామూలుగా గడ్డి వాములు అంటకపోయినప్పుడు విలేజ్ లెవెల్, అలాగే కంపెనీలలో ఫైర్ ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఈ ఫైర్ వల్ల, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఇప్పుడు కొత్తగా ఏదైనా వరదలు ప్రవాహాలు వచ్చినప్పుడుగా వీళ్ళను యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఫైర్ కానిస్టేబుల్, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ అని ఉంటుంది. ఇందులో కూడా ఈ మార్క్స్ రేషియోలో తగ్గుతున్న కొద్దీ మనం ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఏది ఉంటుంది అంటే మన మన డ్యామ్ల దగ్గర, అంటే మనం ఉంటాయి కదా వాటర్ డ్యామ్ల దగ్గర పహారా కాసేది, అలాగే దేవాలయాల దగ్గర సెక్యూరిటీగా ఉపయోగించుకుంటారు. ఆడ గార్డులు ఉండేది, అలాగే సచివాలయంలో గార్డులు ఉండేది, అలాగే అసెంబ్లీ దగ్గర గార్డులు ఉండేది. ముఖ్యమైన ప్రదేశాల్లో అన్ని గార్డ్స్ చేసేది ఎవరు? ఎస్పీఎఫ్, స్పెషల్ పోలీస్ ఫోర్స్ అనే కానిస్టేబుల్స్ చేస్తారు. ఇది కూడా ముఖ్యమైనది. మన జాబ్ ఏదైనా ముఖ్యమేనండి. అదే సేమ్ వేరియేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా వర్తిస్తుంది. ఆ విధంగా మనం ఏదైనా కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వేరియేషన్ సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే సబ్ ఇన్స్పెక్టరు కానిస్టేబుల్కి రెండింటికి సపరేట్ కాకుండా అన్ని మిళితంగా ఒక్కదానికే ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు పోలీస్ కానిస్టేబుల్ చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే అందులో అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి 100 200 మార్క్స్ ఉంటుంది. ఎట్లా 200 మార్క్స్, అందులో వచ్చేసి అర్థమెటిక్ 100 ఉంటుంది, రీజనింగ్ 100 ఉంటుంది. మీరు ఇంత ప్రిపరేషన్లో ఉన్నప్పుడు కానిస్టేబుల్కి వచ్చే వరకు 40 నుంచి 50 మార్కులు ఉంటుంది. నువ్వు ఈ విశ్లేషణ చదివినప్పుడు నీకు చాలా సింపుల్ అయిపోతుంది. ఎందుకంటే అది మొత్తం మనం ఒక ఉదాహరణకు ఇప్పుడు కొండనే బట్టి గుంజినోనికి చిన్న రాయి ఎత్తంటే చాలా ఈజీ అవుతుంది. ఇది ఒక కొండలాగా అన్నట్టు సబ్ ఇన్స్పెక్టర్ అంటే మామూలుగా ప్రాక్టీస్ చేసేటప్పుడు అంతా బుక్కులాగా ఉన్నప్పుడు అట్లా కొండలాగా అనిపిస్తుంది. ఇది చాలా ఒక రాయి, మనం రాయి ఎత్తాం చూడు బండలాగా, అట్లా బండ ఎత్తడం లాగా అట్లా ఆ విధంగా అయిపోతుంది. మనం ఎప్పుడే కానీ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకూడదు, నాకు రాదు అనకూడదు. ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. నేను ఎందులో తక్కువ, నువ్వు రన్నింగ్ చేయలేవా చేస్తావు, అలాగే నువ్వు జాబ్ కొట్టలేవా అంటే కొడతావు. ఆ విధంగా సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ లెవెల్లో గ్రామీణ సదుపాయాలు రావు. మేము ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పినాను. బాగా విలేజ్ లెవెల్లో ఎవరైనా మంచి సహాయం చేయాలంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే బుక్స్ వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే తల్లిదండ్రులు బీద రీతిలో ఉంటారు, మామూలుగా పేదవాళ్ళుగా ఉంటారు. ఇంచుమించు బుక్స్ ఒక 5,000 నుంచి 10,000 డబ్బులు అవుతుంది. మామూలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు గెటాన్ అయినాక మిమ్మల్ని తలుచుకొని ఉంటారు. ఉదాహరణకు మనం మీ దగ్గర వాటర్ ఇవ్వలేవు, ఒక ఆయనకు వాటర్ బాగా దాహం వేస్తుంది. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఒక చెంబు అంటారు, చెంబు గ్లాస్ వాటర్ ఇచ్చినావు, ఏమంటారు, అయ్యా మీరు చల్లంగా ఉండ అంటారు. అంటే ఆయనకు మంచిగా అనిపించి సేమ్ కూడా ఈ బుక్స్ మనం వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా అంతే అంటారు, సార్ చాలా గొప్పోడు అని చెప్తారు మీ గురించి. కాబట్టి మీరు విలేజ్ లెవెల్లో ఖచ్చితంగా హెల్ప్ చేయాలి వాళ్ళకి బుక్స్ గిట్లా. ఇలా ఎందుకంటే మనం ఏదైనా కానీ కానిస్టేబుల్లో కానీ ఎస్ఐలో కానీ గ్రౌండ్ ఫిజికల్గా నువ్వు ఫిట్నెస్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మెంటల్గా స్ట్రెంగ్తన్ అవుతావు. మామూలుగా నువ్వు చదవాలని ఆశ వస్తుంది. మామూలుగా గ్రౌండ్ లెవెల్లో నీకు గ్రౌండ్ పొద్దుగా లేచి ప్రాక్టీస్ చేయాలి మార్నింగ్లో. ఇప్పుడు చాలామంది విలేజ్ లెవెల్లో పార్ట్ టైం వర్క్ చేస్తున్నాం సార్ అంటారు. పార్ట్ టైం వర్క్ చేసినా మీకు 9 నుంచి 10కి స్టార్ట్ అవుతుంది ఆ డ్యూటీస్. ఆ 9 లోపల నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి టైమింగ్. గ్రౌండ్కి 5కి లేయాలి, 5కి లేచి 7 లోపల నువ్వు కంప్లీట్ చేసేసుకొని 7 నుంచి 9 లోపల 7:30 లోపల 7 చేసి 7:30 నుంచి 9 వరకు మీ నిత్య కార్యక్రమాలు చేసుకోవాలి. అంటే జాబ్కు పార్ట్ టైం పోవడం, అక్కడ కూడా నువ్వు పోతుంటే నువ్వు వినొచ్చు. ఏంటంటే మన సామాజిక మాధ్యమంలో ఇప్పుడు మనం చేస్తున్న వీడియోస్ అందులో క్లాసెస్ వినండి. అలాగే మనలాగానే ఇంకా చాలామంది క్లాసెస్ చేస్తుంటారు, అవి కూడా వినండి. ఎందుకంటే మీరు పర్టికులర్గా ఫిజికల్గా చదవలేకపోతున్నప్పుడు వినడం వల్ల కూడా చాలా గ్రహణ శక్తితోటి మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంటుంది. మీరు అంటే పోటీలో ఉన్నట్టు, పోటీ విరమించుకున్నట్టు కాదు, మనం గుర్తుపెట్టుకోవాలి. అరే ఎప్పుడు పోటీ విరమించుకున్నట్టు అంటే నువ్వు కనీసం వింటలేవు, చదువుతలేవు, అది చేస్తలేవు అంటే నువ్వు పోటీ నుంచి తప్పుకున్నట్టు నువ్వే. కాబట్టి ఖచ్చితంగా
మన మోర్ అంజీ7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి విషయాలు ఎన్నో చెప్తానండి. ఇది మోటివేషన్ లాగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇంకా ఒక అంటే జాబ్ వచ్చినాకనే ప్రాక్టీస్ చేస్తాంటే కుదరదు. నోటిఫికేషన్ పడ్డాకనే ప్రాక్టీస్ చేస్తాంటే కుదరదు. ఒక 4-5 మంత్స్ కంటిన్యూషన్గా మీ గ్రౌండ్ ప్రాక్టీస్ ఉండాలి. ఖచ్చితంగా నీవు గ్రౌండ్లో 80 నుంచి 85 మార్కులు ఉంటే నీకు 0.5% నీకు జాబ్కు ఎలిజిబుల్. 50%, ఇంకా 50% ఏది ఉంటుందంటే ఎగ్జామ్. 2 సమభాగాలుగా చేసుకొని, అంటే నువ్వు గ్రౌండ్ కొట్టి ఇంట్లో నాకు వస్తుందిలే అనుకుంటే కుదరదు. నువ్వు దాని తగ్గ శ్రమ నీకు ఎగ్జామ్లో కూడా చూపించాల్సిందే. నీకు పోరాట పటిమ ప్రిపరేషన్లో కూడా చూపించాల్సిందే. అప్పుడు మాత్రమే నువ్వు గెటాన్ అవుతావు. అప్పుడు మాత్రమే మీ తల్లిదండ్రులకు మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతావు. ఇప్పుడు ఇస్తలేవు అంటే చిన్న జాబులు చేసి ఇస్తావు, కానీ గవర్నమెంట్ జాబ్కు ప్రైవేట్కు చాలా ఉంటుంది తేడా. సార్లు మరి 1,00,000 మంది 2 లక్షల మంది పోటీ చేస్తున్నారు. 2 లక్షల మంది చదవరండి. నీకు 2 lakhs మంది అప్లై చేస్తే, గుర్తుపెట్టుకోలేదు, 2 lakhs మంది అప్లై చేస్తే అందులో చాలా మందికి సిలబస్ తెలియదు. సిలబస్ ఒక అంటే 20,000 నుంచి 40,000 మందికి సిలబస్ తెలియదు. కొంతమంది తల్లిదండ్రులు గట్టిగా ఏదో వాళ్ళందరూ చదవమంటారు, నువ్వు చదవరా నువ్వు పోరా అంటే అప్పుడు వాళ్ళు 20,000 మంది ఉంటారు. ఈడనే 60,000 మంది పోయారు అంటే 1,40,000 మంది. ఆ 1,40,000 మంది 40,000 మంది నోటిఫికేషన్ పడ్డాక చదువుదాంలే అంటారు. వాళ్ళు కౌంటా? కాదు. నోటిఫికేషన్ పడ్డాక చదువుదాంలే అని కౌంట్ కాదు. ఇంకెక్కడ 1,00,000 మంది. ఆ 1,00,000 మందిలో చాలా మందికి గ్రౌండ్కు సంబంధించిన తెలియక 60-65+ ప్యాక్ అవుతారు అందరూ. చాలా మంది. నీకు 80 లేదా 85 వచ్చింది అంటే నేను ఏమన్నట్టు ఆల్రెడీ సగంలో ఉన్నావు. మిగతా సగం ఏది? ఎగ్జామ్. అంటే ఒక 120, 130, 140 మార్క్స్కు నువ్వు రీచ్ అయితే మిమ్మల్ని జాబు ఆపేటోళ్ళు ఎవరు ఉండరు. ఇదేదో మన గొప్పలకు కాదు చెప్పుకునేది. ఒక పేద ఇంటి బిడ్డగా మేము పడ్డ అంటే ఆ స్ట్రెస్ అది కానీ చూసి నేను మీకు ఇక్కడి నుంచి ఇస్తున్నాను. మోర్ అంజీ7 ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఇలాంటి ఎన్నో మంచి విషయాలు మనం చెప్పుకున్నాం. జనరల్ మోటివేషన్ ఉంటుంది, వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.